अस्सलाम वालेकुम, आदाब, नमस्ते, सत श्री अकाल। शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేను నేషనల్ చైర్మన్ని। నేను 20 సంవత్సరం నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను। 20 సంవత్సరం అయింది। ఇండియాలో అన్ని స్టేట్లో ఎక్కడ అంటే అక్కడ పోయి మా టీం రెడీ చేసి వాళ్ళకి ఏం చేయాలా, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, మానవ హక్కులు అంటే ఏంటి, మనం ఏం చేయాలా, ఏమేం మనం మంచితనం చేయవచ్చు, ఏమేం చేయకూడదు అందరికీ పోయి నేను మీటింగ్లో చెప్తా ఉంటాను। మా ఎక్కడ టీం ఉన్నారు అక్కడ పోయేప్పుడు ఇవన్నీ మాటలు చెప్తా ఉంటాను। తర్వాత ఏమంటే ఇప్పుడు తెలంగాణలో దగ్గర చాలా డిస్టిక్లో మన ఆఫీస్ ఉంది, తమిళనాడులో ఆఫీస్ ఉంది, కర్ణాటకలో ఆఫీస్ ఉంది, ఏపీ స్టేట్లో చాలా చోట ఆఫీస్ ఉంది। మనము అన్ని చోట పోయి మన రైట్స్ ఏంటి, హ్యూమన్ రైట్స్ ఏంటి అందరికీ చెప్పి నేర్పించి ఇదంతా ముందుకు పోతూ ఉన్నాము। 20 సంవత్సరం చేస్తా నేను ఇండియా లెవెల్లో చాలా స్టేట్లో వెళ్ళిపోయినాము। ఇంకా ఎవరికి ఏం ప్రాబ్లం వస్తే కూడా మా దగ్గర వస్తే మాకు లెటర్ రాసి ఇస్తే మేము వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటాము। ఎక్కడైనా కానీ పోలీస్ స్టేషన్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎవరికి అన్యాయం జరిగితే మన దగ్గర వస్తే మనం పోయి న్యాయం ఏముంది వాళ్ళకి మనం చేపిస్తాము। ఈరోజు ఇక్కడ కడపలో సుజాత మేడం మాజీ కౌన్సిలరు ఇక్కడ వచ్చి మన దగ్గర మన కడప డిస్టిక్కి ఉపాధ్యక్షుడుగా ఇచ్చినాం పోస్టు। తర్వాత వర్మాజీ జిల్లా సెక్రటరీగా ఈరోజు ఇతనికి డిక్లేర్ చేసినాము। ఎందుకంటే కడపలో చాలా 12 సంవత్సరం ముందే వచ్చి నేను మా టీము కొంచెం రెడీ చేసినాను, కానీ వాళ్ళు కొంతమంది మన టీంలో ఇప్పుడు కూడా ఉన్నారు। ఇప్పుడు కడపకి చాలా మంది మన దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు। వాళ్ళు మన దగ్గర వచ్చి సార్ నేను మీ దాంట్లో షా సోషల్ జస్టిస్లో మేము కూడా ఉంటాము, మీరు చూస్తూ ఉన్నాం మంచి పని మీరు చేస్తూ ఉన్నారు, మేము మంచి పని చేయాలని మీ తోడు మన దగ్గర వచ్చినారు। వాళ్ళందరికీ మేము పోస్టు మెంబర్షిప్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం। రజియా బేగం అని ఉన్నారు, ఆమె రజియా బేగం వచ్చారు। తర్వాత ఈ పెద్దన నా దగ్గర వచ్చి 12 సంవత్సరం నుంచి పెద్దన కంటిన్యూ ఉన్నారు। ఇప్పుడు అతనికి నేషనల్లో పోస్ట్ ఇచ్చినాము, ఎందుకంటే మన దగ్గర ఎవరైతే పని చేసుకుంటూ ఉంటారు ముందు పోతూ ఉంటారో వాళ్ళకి మనం ప్రమోషన్ ఇచ్చి ముందుగా మీరు పోవాలా, మీ ఏ కష్టం ఉంది మీ కష్టం మా కష్టము, ఈ అంతా మన ఒక టీము ఒక ఫ్యామిలీ మెంబర్స్। ఇంకా ఒకటి చెప్పబోయేది ఏమంటే ఇండియా లెవెల్లో ఇది కడప కానీ ఇంకా ఒకటి కానీ ఇండియా లెవెల్లో ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడ అంటే ఇప్పుడు అంబులెన్స్ పోతా ఉంటే కూడా వాళ్ళు క్లియర్ చేయడం లేదు। అంబులెన్స్ అని చెప్పేది ఏమంటే వాళ్ళు ఎప్పుడో అయితే అరెంట్ కొడతారు కదా అప్పుడు సైట్ ఇవ్వాలి వాళ్ళకు, ఎందుకంటే తొందరలో పోయి హాస్పిటల్లో చేరితే 5 మినిట్ ముందు పోతే కూడా ఒక ప్రాణం కాపాడేది ఉంటుంది। అందుకే దయచేసి మీరు ట్రాఫిక్ వాళ్ళు ఫస్ట్ ఎక్కడైనా ఈ న్యూస్ అంతా ఇండియా లెవెల్లో పోతుంది। నేను ఇండియా లెవెల్ వాళ్ళకి అందరికీ ట్రాఫిక్ పోలీస్కి చెప్పేది ఏమంటే మీరు ట్రాఫిక్ క్లియర్ చేయాలా, చేస్తే మీకు మంచిది, ఇంకా చాలా అందరికీ మంచిగా ఉంటుంది। థ్యాంక్ యూ, అస్సలాము అలైకుం। నా పేరు సుంకేశ్వర బాదుల్లా, ఏపీ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్। ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆఫీసు కడప మట్టిపత్తుపల్లి ఆఫీసు నందు ఈరోజు జిల్లా సమావేశం జరిగింది। ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా షా మహమ్మద్ గారు రావడం జరిగింది। ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జిల్లా స్థాయిలో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ను బలోపేతం చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ అన్ని స్థాయిలలో గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టం చేసే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం జరిగింది। ఈ సమావేశంలో అదేవిధంగా ఇక్కడ జిల్లా మహిళా ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లా జాయింట్ సెక్రటరీగా, నేషనల్ ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షులుగా కూడా నియామకాలు జరగడం జరిగింది। అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది। ఈరోజు ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో తీర్మానం జరిగింది ఏమిటంటే యువత మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా మైనర్ బాలికలు పైన లైంగిక దాడులను కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది।
యువతకు ఈరోజు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ యొక్క కడప నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఇక్కడ మా ఆఫీస్ నందు లీగల్ టీం ఉన్నది, అదేవిధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ మహిళా టీం ఉన్నది, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఏదైనా కన్సల్టెన్సీ కూడా ఉన్నది. అన్ని రకాలైన ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ యొక్క సేవలను ఈ యొక్క నగర ప్రజలు అదేవిధంగా జిల్లా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇంటర్నేషనల్ సివిల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో నాకు నేను మెంబర్గా చేరాను. నాకు నేను ఇది ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో చూసి నాకు ఇది సేవ నచ్చి దీంట్లో నేను రావడం జరిగింది. దీన్ని గుర్తించి బాధలు నేను ఆయనను అడిగితే ఆయన దీంట్లో జాయిన్ చేశారు. ఈ సంస్థ నాకు చాలా నచ్చింది. సార్ గారు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉండి ఎట్లా ప్రజలకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, మనం ఏమైనా అన్యాయం జరిగితే ఎలా న్యాయం చేయాలి అనే దాని గురించి మాకు డైలీ క్లాస్ చెప్తారు. చాలా బాగుంది, ఈ సంస్థ చాలా బాగుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా సమస్య ఉన్నా మా వరకు తండి. 24 గంటల ఆఫీస్ అందుబాటులో ఉంటుంది. మీకు ఏమైనా సమస్యలు వచ్చినా లేడీస్ ప్రాబ్లం కానీ ఎనీథింగ్ ఏ ప్రాబ్లం వచ్చినా సొసైటీలో ఏ ప్రాబ్లం జరిగినా ఇక్కడ మాకు కాంటాక్ట్ అయ్యి మాకు ఫోన్ నెంబర్లు, మేడం ఫోన్ నెంబర్లు, అందరి ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళకి కాంటాక్ట్ అయితే మేము అందుబాటులో ఉండి మీ సమస్యను పరిష్కరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.